ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునక. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈస్టర్ అయిపోయింది కదా. మొన్న గుడ్ ఫ్రైడే అయిపోయింది, ఈరోజు ఈస్టర్ అయిపోయింది. పండగలు అయిపోయినాయి. మన బ్రతుకు ఈస్టర్ రోజు దేవుడు తిరిగి లేచాడు, మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి జయించాడని సెలబ్రేషన్ చేసుకున్నాం. గుడ్ ఫ్రైడే రోజు దేవుడు మనందరి నిమిత్తమై మరణించడని దుఃఖపడ్డాం. కానీ దుఃఖపడుతున్న మనము ఆ దుఃఖం ఆ రోజు వరకేనా, ఈ సంతోషం ఈ రోజు వరకేనా? కాదు. దేవుడు కోరుకుంటుంది ఇది కాదు. మనము సజీవుడైన దేవుడిని అనుసరించేవారుగా ఉన్నాము. ప్రతిదినము మనకు ఒక పండగ దినమే, ప్రతిదినం ఒక నూతన దినమే. దేవుడు మన నిమిత్తం ప్రతిదినము శ్రమపడి, నిందలు పడి, అవమానాలు పడి, తిరస్కరింపబడి కాబట్టి క్రీస్తు పోలి నడుచుకోమని మనకు చెప్తున్నాడు. మనము కూడా క్రీస్తు వలె, క్రీస్తును పోలి నడుచుకొని దేవుని వైపు చూచి అనేకులకు మాదిరికరంగా జీవిద్దాం. మనము పండగ రోజు మాత్రమే దుఃఖపడి, ఇది శుభ శుక్రవారం అనుకుని దేవుని శ్రమను బట్టి దుఃఖపడి వారుగా మనం ఉండకుండా, దేవుడు చేసిన మేలు బట్టి, దేవుడు లోకానికి ఇచ్చిన రక్షణ బట్టి, ఆ రక్షణ ప్రతి ఒక్కరు రుచూడడానికి, ప్రతి ఒక్కరికి మనవంతు ప్రయత్నం మీద మనం చేయాలి. దేవుని విషయమై తెలియచేయాలి. అనేకులకు దేవుని సువార్త తెలియని వారు అనేకులు ఉన్నారు. ఈ దినమున నీకిచ్చిన తలాంతును బట్టి, నీకిచ్చిన బాహుబలమును బట్టి, నువ్వు ఆ బలం ఏమిటో, నీ బలహీనతతో నీ శత్రువుకు కూడా తెలుసు. కానీ శత్రువుని గెలుచుటకు